అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కూడా అధ్యక్ష బాధపడుతున్నారు పిల్లలు. ఓవర్సీస్ స్కాలర్షిప్ వాళ్ళు ఇక్కడ చదివే వాళ్ళు కాదు, విదేశాల్లో చదువుకునేటువంటి పిల్లలు ఈరోజు ఆత్మగౌరవ భవనాలని ఆ రోజు క్యాబినెట్లో మేమందరం ఉండి కొంతమంది అబ్జెక్షన్ చేశారు. హైదరాబాద్లో ఆత్మగౌరవ భవనాలకు కులాల పరంగా ఇస్తే అంత కాసుని జాగిస్తారా, ఎక్కడనో జిల్లాలలో ఇవ్వండి అని చెప్పి ఆ రోజు కొంతమంది చెప్తే ఆనాటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఒప్పుకోలే. కోకాపేట్ల అప్పటికే 120 కోట్లకు ఎకరం ఉన్నటువంటి స్థలాన్నే ఇస్తా అని చెప్పిండు ఆయన. కొంతమంది చెప్పారు ఇవి మన కాస్ట్లీ భూములు ఇండస్ట్రీస్ కోసం లేదంటే ప్రభుత్వాల అవసరాల కోసం వాడుకోవాలంటే నథింగ్ డూయింగ్, ఇక్కడనే ఇస్తాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నమే అందుకని చెప్పారు వారు ఒక ప్రయత్నం చేశారు. పూర్తి స్థాయిలో అన్ని జరిగినాయి నేను చెప్పాను, ఓ ప్రయత్నం చేశారు బీసీలు ఎదగాలని. 6,000 మంది పిల్లలు చదువుకుంటే 2 లక్షల మంది పిల్లలు చదువుకోనికి 1,25,000 రూపాయలు ప్రతి స్టూడెంట్ కనుక ఖర్చు పెట్టి మన పిల్లలు ప్రపంచంలో చదువుకోవాలంటే 20 లక్షల రూపాయలతో పాటు ఫ్లైట్ టికెట్ కూడా ఇచ్చినటువంటిది. ఈరోజు ప్రభాకర్ అన్నను అడుగుతున్నారు, ఆయనేమో మేము ఇప్పుడు ఇస్తాం తెస్తామని చెప్పి ఆయన చెప్పే పరిస్థితి లేక చెప్తుండే తప్ప వేరేదేం లేదు అధ్యక్ష. ఏం చేస్తాం చెప్పి ఇప్పుడు ప్రభాకర్ అన్న ఉన్నాడు, మా సురేఖ ఉంది, మా శ్రీయన్న ఏం చేస్తాం చెప్ప అధ్యక్ష. మాకు ఇంకా ఒక భయం, గ్రామాలలో భయపడేటువంటి పరిస్థితులు ఇంకా ఉన్నాయి మాకేందంటే ఆ వాతావరణం ఆ రాజకీయాలలో ఎదగాలంటే ఎన్ని దక్కి ముక్కీలు తిని ఒక స్థాయికి వచ్చినాము, మళ్ళా తొక్కేసారేమో అనేటువంటి భయం. కానీ నేను ఒకటి మాత్రం నిండు శాసనసభలో చెప్తున్నా, ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి సార్ గౌరవనీయులు సీనియర్లు సార్ అనేక సభలు చూసిండ్రు. బలహీన వర్గాలకు సంబంధించిన అంశంలో రాహుల్ గాంధీ గారు ఇంతకుముందే మా సహచరులు శ్రీహరి గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. చరిత్రలో తప్పిదాలు జరుగుతాయి, దాన్ని సవరణ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మా పైన ఉందని విశాలమైన హృదయంతో రాహుల్ గాంధీ గారు చరిత్రలో నిజంగానే చెప్తా ఉన్నాం సార్, ఏ నాయకుడు కూడా వెనుకకు పోయి చెప్పాడు, చరిత్రలో తప్పు జరిగింది దాన్ని సవరణ చేస్తామని ముందుకొచ్చిన మహానాయకుడు సార్ రాహుల్ గాంధీ గారు. బలహీన వర్గాల పక్షాన నిలబడ్డ వ్యక్తి, జాతీయ స్థాయిలో ఆ స్థాయిలో ఉండి బలహీన వర్గాల గురించి మాట్లాడిన వ్యక్తి, ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ గారు. అది మీరు గమనించాలి. ఇంటెంట్ మా ప్రభుత్వానికి రాజకీయం చేయాలదలుచుకోలేదు అధ్యక్ష. మేము ఈరోజు కూడా చెప్తా ఉన్నాము, రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానాన్ని అమలు చేసే ఒక ప్రయత్నం, ఓ పోరాటం చేయాలి. ఆ క్రమంలోనే ముందుకు నడవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, వారు ఉన్నత వర్గానికి సంబంధించిన వారైనా కానీ ఈరోజు అందరి బలహీన వర్గాలకు సంబంధించిన మా నాయకత్వం ఉంది ఇక్కడ. భయాందోళనతో ఎవరు లేరు అధ్యక్ష. పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు మా పొన్నం ప్రభాకర్ గారు ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్లో పోరాటం చేసిన వ్యక్తి, ఆయన ఎవరికి భయపడడు. మా శ్రీహరి గారు సర్పంచ్గా, జెడ్పీటీసీగా ఆయన వివిధ స్థాయిలో నిలబడి అందరి గురించి పోరాటం చేసిన వ్యక్తి. కొండా సురేఖ గారి గురించి కూడా తెలుసు. బలహీన వర్గాలకు సంబంధించిన మా నాయకులందరూ కూడా ఈరోజు మాట్లాడి శక్తి గల ఉన్న నాయకులు అధ్యక్ష. ఎక్కడ కూడా ఎవరు భయపడే ప్రసక్తి కూడా లేదు వారు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, అంత నాయకత్వం ఉంది మా దగ్గర అధ్యక్ష. మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష, వారు ఒక్కరో ఇద్దరో ముగ్గురో మా మంత్రులకు సంబంధించిన ఎక్కడైతే ఇంకా అవకాశం ఉందో వారిని నింపాలంటున్నారు. తప్పులేదు అధ్యక్ష, అది కూడా మాట్లాడినరు, ఇది కూడా మాట్లాడినరు కేటీఆర్ గారు. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, పోరాటం చేస్తున్నప్పుడు పోరాటంలో మేము కూడా వచ్చి కలుస్తాం అని
బీజేపీ వారు కేంద్రంలో ఉంటే వారికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని మేము